మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ జయంతి ఉత్సవం సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి అర్బన్ జిల్లా పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పూలే గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పూలే గారు పుట్టి 200 సంవత్సరాలు అయినా ఈవేళకి కూడా భారతదేశంలో అందరూ కూడా ఆయన జయంతోత్సవం జరుపుకుంటారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అన్నది అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు పూలే గారు నా గురువు అని. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడే పూలే గారు నా గురువు అని చెప్పాడంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఆ రోజుల్లో కుల వివక్ష చాలా ఎక్కువగా ఉండేది. బీసీలు కానీ ఎస్సీలు కానీ రోడ్డంటే వెళ్ళనిచ్చేవారు కాదు, బావిలో నీళ్ళు తాగనిచ్చేవారు కాదు, ఎవరి ఫంక్షన్కి వెళ్ళనిచ్చేవారు కాదు. ఆయన ఒకసారి ఎవరో ఫ్రెండ్ పిలిచాడు అని వాళ్ళ ఇంటికి వెళ్తే ఈయన్ని ఫంక్షన్ నుంచి బయటకు గెట్టేయడం జరిగింది. ఆయన అప్పుడు ఏంటి ఇది వ్యవస్థ ఏంటి ఇదేంటి, నా స్నేహితుడు నన్ను పిలిస్తే వాళ్ళందరూ నన్ను బయటకు గింటారని ఆ కుల వివక్షత మీద పోరాటం చేసి అనేక మందికి ఎడ్యుకేషన్ ఉంటేనే అందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పి మరి మహిళల కోసం బాలికల కోసం అలాగే ఈ అణగారబడిన జాతుల కోసం స్కూల్స్ స్టార్ట్ చేశాడు ఆయన. మరి ఆ రోజుల్లో ఆడవాళ్ళని ఎవరిని బయటికి రానిచ్చేవారు కదా, ఎవరిని ఉద్యోగం చేయనిచ్చేవారు కదా. అటువంటి టైంలో తన భార్యకి ఆయనే చదువు చెప్పి ఆమెను టీచర్గా తీర్చిదిద్ది ఒక బాలికల పాఠశాల పెట్టి ఆ లావెండే టీచర్గా పెట్టి అక్కడ బాలికలకి బోధన చేసేలా చేశాడు. అంతేకాకుండా ఎవరైతే మరి కూలీ నాలీ చేసుకుని వ్యవసాయ పనులు చేసుకునే వారు ఉన్నారో వాళ్ళందరికీ ఈవినింగ్ టైం పనులు అయిపోయిన తర్వాత రాత్రి పాఠశాలలు పెట్టి వాళ్ళందరికీ విద్య నేర్పించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే వితంతు మహిళలకి కూడా చాలా మందికి ఆయన వివాహాలు చేయడం కూడా జరిగింది. అంటే జాతి వివక్ష అనేది ఉండకూడదు, అందరూ ఒకటే, అందరితో ఒకటే బ్లడ్, అందరూ కూడా మరి సమానమైన హక్కులు ఉంటాయని పోరాటం చేసిన గొప్ప మహానుభావుడు పూలే గారు. ఆయన యొక్క జన్మదినం మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా చాలా మంది జరుపుకుంటారు. అటువంటి మహానుభావుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ మరి ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు అలా ఇమ్మన్నాడు కాబట్టి వాళ్ళు ఇచ్చారనుకోండి. కానీ దాని మీద లాభం పొందుతున్నటువంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే దళిత క్రైస్తవులను అడ్డెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన పాస్టర్స్ మన రాజమండ్రిలో కూడా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కోసం పోరాటం చేయడానికి ముందుకు రావట్లేదు. అలాంటి పూలే లాంటి వ్యక్తి నిజంగా వేళ ఉంటుంటే ఈ దళిత క్రైస్తవులకి వేళంత అన్యాయం జరిగేది కాదు. వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ హోదా కంటిన్యూషన్ అయ్యేది. మరి అటువంటి మహానుభావుడిని కోల్పోవడం భారతదేశం దురదృష్టం. మరి ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని, అటువంటి వ్యక్తులు మళ్ళీ భారతదేశంలో పుట్టాలని కోరుకుంటూ సెలవు. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి యొక్క ద్విశతాబ్ది జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జ్యోతిరావు ఫూలే గారు 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. అయితే ప్రపంచంలో చాలా మంది పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే సమాజం కోసం పాటుపడి వారి యొక్క జీవితాలను సమాజం కోసం అర్పించి వారు పరమపదించిన తర్వాత కూడా వారి యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఈ ప్రపంచంలో చాటి చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో జ్యోతిరావు ఫూలే ఒకరు. ఆయన చిన్నతనం నుంచి కుల వివక్షతకు గురై అనేక అవమానాలు పొంది సమాజంలో సమతుల్యతను సాధించాలి, అణగారిన వర్గాలకు గుర్తింపు రావాలి, అందరూ సమాజంలో ఒకటే, ప్రజల్లో ఈ రకమైనటువంటి భావన రావాలి, తెలుసుకోవాలంటే విద్య దీనికి మూలం. చదువు ఉన్న చోట ఆలోచన ఉంటుంది, ఆలోచన ఉన్న చోట వివక్షత ఉండదు అనే ఆలోచనతో
ఆ రోజుల్లోనే ఆయన విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజుల్లో మన సమాజంలో ఉన్నటువంటి అవిద్యను పారదోలి ఆయన అనేక పాఠశాలను నిర్మించి తన భార్యతో ఆయన తన భార్యని చదివించి ఆమె టీచర్గా తీర్చిదిద్ది తద్వారా మహిళా ఉద్యమంలో మహిళలకు కూడా విద్య నేర్పించాలి, మహిళలు కూడా విద్యావంతులైతే, ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది, అందువల్ల మహిళ విద్య నేర్చాలి అనే ఆలోచనతో ఆ రోజుల్లోనే మహానుభావుడు ఆయన మహిళా కళాశాలను స్థాపించి ఆయన అనేక విమర్శలకు గురయ్యాడు. మహిళలకు విద్య అవసరమా, ఇది ఆయన తప్పు చేస్తున్నాడు అని ఆయన అనేక మంది విమర్శించారు, అనేక ఇబ్బందులు పెట్టారు. కానీ ఆ రోజు వాటినన్నిటినీ తట్టుకొని నిలబడి విజయం సాధించి ఈనాడు మన భారతదేశం ఈ అభివృద్ధిలో, అంటే సమాజం అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి పక్కనెడితే సమాజ అభివృద్ధి, ఈ స్థాయికి మనం వచ్చామంటే ఇటువంటి మహానుభావులు ఎందరో వారి యొక్క త్యాగం ఫలమే ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చామని తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి మరొక్కసారి ప్రణామాలు. నమస్కారం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు మోతా శారద, జిల్లా మహిళా అధ్యక్షురాలిని. జ్యోతిరావు పూలే జయంతి రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులమందరం కూడా మరి సిటీ కాంగ్రెస్ ఆఫీసులో మరి జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. సమసమాజం స్థాపించాలంటే అతిథులు, మేధావులు కావాలి ఈ సమాజానికి. మరి జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలంటే మరి ఆయన 13 ఏళ్ళ వయసులో ఒక 9 సంవత్సరాలు సావిత్రిబాయి గారిని చేసుకుని మరి ఆయన 1827లో పూణే మహారాష్ట్రంలో జన్మించారు. ఆయన భార్యను చేసుకుంటమే కాకుండా ఒక చదువురాని వ్యక్తిని, స్త్రీని చేసుకుని ఆవిడకి చదువు చెప్పించి ఆవిడ ద్వారాగా ఈ సమాజానికి ఆడపిల్లలకి అనేక మందికి విద్య చెప్పించారు. మరి ఆవిడ చదువు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా అనేకమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఆవిడ. కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళని విద్యావంతులు చేయాలనేటువంటి విషయం మీద మరి జ్యోతిబాయి గారు కానీ, సావిత్రిబాయి గారు కానీ మరి ఎంతో ఆలోచనతో ఆడవారిని అందరినీ కూడా ముందుకు నడిపించారు. ఎందుకనంటే ఈ సమాజం చదువు లేకపోతే ఎటువైపు వెళ్ళిపోతుందో, చదువు అనేది ఉంటే ఆ కుటుంబానికి రక్షణ. ఆ రోజుల్లోనే అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదుర్కొని మరి జ్యోతిరావు గారు మరి ఈ సమాజానికి ఎంతో చేశారు. ఈయన్ని మరి బాబాసాహెబ్ గారు మరి గురువు గారిగా ఎంచుకోవడం, మరి ఈయన పెట్టినటువంటి కొన్ని ప్రణాళికలు మన రాజ్యాంగంలో పొందుపరచడం, మరి చాలా వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో పొందుపరిచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే మన కాంగ్రెస్ పార్టీ. మరి ఆడవాళ్ళని వంటింటి కుందేలే, వంటింట్లోనే వంటలు చేసుకునే ఉండాలి, పిల్లలు కనుక పిల్లలు పెంచుకునే విధంగా ఆ రోజుల్లోనే అస్పృశ్యత ఉండేది. కానీ దాని చరిత్ర రూపుమాపినటువంటి వ్యక్తుల్లో మన జ్యోతిరావు పూలే గారు. ఆయన్ని మరి గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఆయన ఆదర్శంగా మనందరం తీసుకుని మనందరం కూడా ఈ దేశాన్ని ప్రగతికి మనందరం కూడా పాటుపడాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. పార్టీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తర్వాత జ్యోతిరావు పూలే గారికి కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా ఆయన కూడా పెద్దవారైన ఆయన కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పేది ఒకటే మాట. ఈరోజు చిన్న పిల్లలు కూడా నర్సరీకి వెళుతున్నారు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ మీద ఎంత పవర్ఫుల్ అయిన మైండ్ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలకి కూడా చదువు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. అది ఎంత సోషల్ మైండ్ పెరిగింది అని అంటే కనుక దానికి గల కారణం ఈ యొక్క తన భార్యని ఎంతగానో ఆయన ప్రోత్సహించడం మాత్రమే. ఈ రోజుల్లోనే ఇంకా కులాలు, మతాలు, వర్గాలని ఇంత సోషల్ మైండ్ లో ఉన్నప్పుడు కూడా మనం ఈ విషయాన్ని బట్టి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఆయన ఎంతో భయంకరంగా వెలివేసేసి మరి ఆడవాళ్ళకి చదివేంటి అని చెప్పి ఆవిడని కూడా పెద్దల్లోకి తీసుకొచ్చి అవమానపరిచి ఇది చేసినా సరే తన భార్యకి చాలా సపోర్ట్ ఇచ్చి మనం ఏమైపోయినా పర్వాలేదు, ఇక్కడున్న నలుగురు ఆడపిల్లలకి కానీ ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఈ యొక్క జాతి, కుల, మత వివక్ష అనేది క్షీణించుకుపోవాలి. వర్షం వచ్చినప్పుడు నీరు ఎలా కొట్టుకుపోతుందో ప్రతి ఒక్క మైండ్ లో ఉన్న ఇలాంటి బ్యాడ్ థాట్స్ అన్ని కూడా అలా కరిగిపోవాలని ఆయన ఒక సంకల్పంగా మనం ఎలాగా
ఏజ్డ్ అయిపోయాం కాబట్టి మన ఎడ్యుకేషన్ మన భవిష్యత్తుకు అందించాలి. వాళ్ళు కనీసం 10 మందిని ప్రిపేర్ చేస్తే కనీసం వాళ్ళిద్దరినన్నా ప్రిపేర్ చేస్తారని ఆ రోజు వేసిన పునాది ఈ రోజు అమెరికా దాకా వాళ్ళ పిల్లల్ని పంపించుకొని ఎడ్యుకేషన్ చేసి, లేకపోతే సిస్టమ్ ఇంజనీర్ చేసి ఎడ్యుకేషన్ ఇంత డెవలప్ అయిందంటే దానికి గల కారణం ఈ యొక్క మహానుభావుడు, మన మహానాయకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి యొక్క భార్యను కూడా ముందుకు తీసుకొచ్చి ఎంతో చక్కగా మరి ఆ యొక్క స్కూల్ కట్టడంలో కూడా చాలా బాధలు పడ్డారు. వాళ్ళు కట్టలేకుండా కూడా స్కూల్ పడగొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తన భార్యతో చెట్టు కింద పెట్టి ఆ యొక్క మహిళలందరినీ కూడా చాలా చైతన్యవంతులు చేసి ఇది చేశారు. ఈ రోజు నేను ఎలాగొచ్చి మైకుల ముందు మాట్లాడడం, ఏదో లెసన్స్ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఆ రోజుల్లో బయటికి రానివ్వలేని, భర్తలే బయటికి రానివ్వలేని రోజుల్లో సంఘం ఉండి, సమాజం ఉండి ఇలాగ ఎక్కడికక్కడ కట్టుదిట్టాలంట. ఒక కులం అలాగ ఉండాలి, ఒక మతం ఎలాగుండాలి, ఒక జాతి ఎలాగుండాలి అని నిర్ణయించుకున్న ఆ వ్యక్తిలో కూడా ఆ మహాతల్లి అంతా తెగించి భర్తకు లోబడి కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ అందించారు. కులాన్ని అనేది రూపుమాపారు, మతాన్ని అనేది రూపుమాపారు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాయకులు, అది ఎవరికైనా నేను చెప్తున్నాను, అందులో ఏ నాయకులన్నా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాస్ట్ల కోసం చెప్తున్నాను. ఎందుకంటే చర్చిలకు వెళ్ళే వాళ్ళు దళితులు లేరా అని నేను అడుగుతున్నాను. చర్చిలకు వెళ్ళే వాళ్ళు దళితులు లేరా అని అడుగుతున్నాను. దళితుల సభ పెడుతున్నప్పుడు మీరు ఎంతమంది ప్రోత్సాహం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే దళితుల విషయంలోని ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు క్రిస్టియన్గా మీరు చర్చలకు వెళ్ళడం తప్పు కాదు, అది దేవునికి సంబంధించిన విషయం, వెళ్ళండి. కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా మన జాతి కోసం, మన కులం కోసం, మన మతాల కోసం మనం పోరాడలేనప్పుడు ఇక మనం ఆ జాతిలో నా కులంలోనే ఉన్నామని చెప్పుకోవడం, ఇందులో చేసామని చెప్పడం కూడా అది చాలా సిగ్గుకరమైన విషయం అని నేను చెప్తున్నాను ఈ రోజు. ఎందుకంటే ఇలాంటి మహాతల్లిని, ఇలాంటి మహానాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకొని అక్కడెక్కడ మాట్లాడడం కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు రావాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క మహానుభావుడికి ఇంకొకసారి మన అందరి తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున, రాజమండ్రి తరపున, ఈ యొక్క మహానాయకుల తరపున కూడా, అందరి తరపున కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ. పూలే గారి జయంతిని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారు, అలాగే టికి రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మార్టిన్ రూదర్ గారికి అందరూ కూడా తమ సమాధులు తెలుపుతూ మన జాతి బాగుండాలి, మానవత్వాలు పెరగాలి, మనసులకి చదువుంటే జ్ఞానం కలుగుతుందనే ఉద్దేశంతో పూలే గారు ఆ రోజు అలా భార్య గారి చేత స్కూల్ పెట్టించి నాగరికత కోసం చదువుకుంటే సంస్కారం వస్తుందని, పేదవాళ్ళు కానీ ఎవరైనా లేనివాళ్ళు బీసీ కులాలు ఉంటే ఏ కులాన్ని కాకేసి జోడి చేతులతో పెట్టుకుని అగ్ర కులాల దగ్గర వెళ్ళే రోజుల్లో ఆయన ఉద్యమం స్టార్ట్ చేసి భారతదేశం అంతా కూడా ప్రచారం చేసి అందరూ కూడా విద్య కల్పించిన మహనీయుడు. ఆయన ఉన్నంత సేపు దేశం ఉంటుంది, దేశం ఉన్నంత సేపు ఆయన ఉంటాడు. అందరూ నమస్కారం తెలుపుతున్నాను.